నా వాయిస్ వినపడుతుంది. వినిపిస్తుంది గురుగారు. గుడ్ ఈవినింగ్ గురుగారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఒక నిమిషం. ఇప్పుడు మనకి ఆ, ఏమైనా కావాలి, ఆ, లేకపోతే ఏదైనా ఆరోగ్యం తగ్గించుకోవాలి, వీటికి ఆ, మన ఎనర్జీస్ అవసరం అంటారు కదా గురుగారు. అవునమ్మా, అవును. అలాగే ఇప్పుడు యూనివర్స్ నియమాలు అంటే మనలోని భావనలే కదా గురుగారు. కాదు. కాదా? మన బిహేవియర్, మన కాదు. ఆలోచనలు, ఉమ్, మనం మాట్లాడే మాటలు, అది ఉమ్. ఆ, బయట మాట్లాడే మాటలు కావచ్చు, ఇన్నర్ మూలంగా కూడా కావచ్చు కదా గురుగారు. అవేం కాదు. యూనివర్స్ అవేం కావా? ఏమంటారు గురుగారు యూనివర్స్ నియమాలు? ఆ, ఉమ్, యూనివర్స్, విశ్వం అనేది ఒక ఓకే. ప్రాతిపదికన నడుస్తూ ఉంటుంది. ఓకే గురుగారు. ఆ విశ్వం నిన్ను అదే పద్ధతిలో ఉండమంటుంది. ఓకే. అలా ఉండడమే అంతే. ఉమ్, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఉమ్. అలాగే నీ బిహేవియరు, నీ లక్ష్యాలు, దానికి సంబంధమే లేదు. అవునా గురుగారు? ఉమ్, ఉమ్. ఏంటవి నాకు అర్థం కావట్లేదు అది. అది అర్థమైతే ఇంకేముంది, జ్ఞానం ఇంకా. ఈ వేద శాస్త్రాలు ఎందుకు, ఇంత గ్రంథాలు ఎందుకు, భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఎందుకు? ఓ. ఇంత తేలిగ్గా సృష్టి మనకి అంత ఈజీ అయితే అసలు అవసరం లేదు. ఉమ్, ఉమ్. దాన్ని దాని డైమెన్షన్ లోనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓ. దాని స్థాయిలోనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, విశ్వాన్ని. ఓకే ఓకే గురుగారు. అర్థమవుతుందమ్మా. ఉమ్, ఒకటైతే నిజం, మనం మాట్లాడే మాటలకి విశ్వంతో సంబంధం లేదు. ఫస్ట్, ఓ. ఉమ్. ఓ విశ్వం అవునా? అని గొంతు అరిచిపోయి గొంతంతా నరాలని బయటపడేటట్టు అరిచినా కూడా దానికి ఏమీ అర్థం కాదు. ఏం వినిపించదంటారా? ఏమీ వినిపించదు, కనిపించదు. ఓకే. పనే కాదు. ఒకటి. ఉమ్, రెండవది, ఉమ్. ఈ విశ్వానికి నీ బిహేవియర్ తో కూడా సంబంధం లేదు. అవునా గురుగారు? నీ బిహేవియర్ తో సంబంధం లేదు. ఎలా గురుగారు? అది నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం లేదంటారా? అసలు సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే అంత ఉమ్. బిహేవియర్ తో యూనివర్స్ సంబంధం ఉంటే చెడ్డవాళ్ళు, దుష్టులు, దుష్ట ఆలోచనలు చేసే వాళ్ళు రారు కదా. ఓ. అవును కదా. ఉమ్, అవునా కదా. సమ్ టైమ్స్ మీరు అవును. రామాయణాన్ని పరిశీలించినట్లయితే ఉమ్, రావణాసురుడు, మేఘనాథుడు, ఉమ్, అంటే ఇంద్రజిత్తు, ఉమ్. వీళ్ళకి సృష్టి చాలా సపోర్టింగ్ గా ఉన్నట్టుగా ఉంటుంది. ఓ. రావణాసురుడికి, వీళ్ళకి. రాముడు లాంటి గొప్ప వ్యక్తి, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఉమ్, సత్శీలుడు, సుగుణ ఉమ్, సంపన్నుడు అయినటువంటి రాముడు వెనక సృష్టి ఉమ్. లేనట్టు ఉంటుంది. రాముడు తన పౌరుషంతో యుద్ధం చేసి సీతను తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఓహో. అవునా కదా. అవునవునవును. లోకంలో కూడా కాస్త దుష్ట ఆలోచనలు చేసే వాళ్ళకి, కాస్త ఉమ్. దుష్టంగా ప్రవర్తించే వాళ్ళకి కాలం ఉన్నట్టుగా ఉంటుంది. ఓ. అవునా కదా. అవునవునవును. చక్కగా బ్యాంకులు దోపిడీ చేసేసి సిస్టమ్ వచ్చినట్టుగా లాగేసేసి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళకే సృష్టి బాగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ. అవునా కదా. వేల కోట్లు ఉమ్. టోపీలు పెట్టేసి వెళ్ళిపోతారు చూసారా. అవునవును. అంటే ఏంటి, నీ బిహేవియర్ కి యూనివర్స్ కి సంబంధం లేదు. వన్. ఉమ్. నీ మాటలకి యూనివర్స్ కి సంబంధం లేదు, విశ్వానికి సంబంధం లేదు. 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 అలాగే నీ చేతలకి, నీ పనులకి ఉమ్. యూనివర్స్ కి సంబంధం ఉందా అంటే అది లేదు. 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 ఓకే. విశ్వానికి నీకు, నీ చేతలకి కానీ, నీ బిహేవియర్ కి కానీ, నువ్వు మాట్లాడే మాటలకి సంబంధం లేదు. ఆ. కానీ మీరు ఉమ్. చాలా వీడియోల్లో, యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య పాపం, ఈ మధ్య చిన్నపిల్లలతో సహా అందరూ వస్తున్నారు. ఇదే ప్రతో కదా గురుగారు మెయిన్ చెప్తోంది. ప్రతోడు సృష్టి సిద్ధాంతాలు అని చెప్పి ప్రతి వాడు మాట్లాడేవాడే అయిపోయాడు.
నాకు యూనివర్స్ అడిగితే ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన యొక్క ఇన్నర్ సోల్ అనేది అది దాంతో మాట్లాడి ఒక రకమైన ఫీలింగ్ గురుగారు. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను, కానీ అది జరుగుతుంది కదా గురుగారు. అదైతే జరుగుతుంది కదా. చెప్తాను, దాని సంగతి కూడా చెప్తాను. ఓకే, సారీ. ప్రతి ఒక్కడు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఎంట్రన్స్ వచ్చేవాడు కూడా, ఇప్పుడే పుట్టినోడు కూడా యూనివర్సల్ సిద్ధాంతాలు అని చెప్పేసి క్లాసులు తీసుకుంటూ జనాలను ఊదలు కొట్టడానికి సిద్ధంగా తయారయ్యారు అందరూ. చాలా క్లాసెస్ రెడీ అయిపోయారు. అది ఎవరికి తెలియదు కాబట్టి ఏదైనా మనం మాట్లాడచ్చు, ఏ సోదైనా మాట్లాడచ్చు. ఇలా అనుకో అయిపోతుంది, అలా అనుకో అయిపోతుంది, ఈ అఫర్మేషన్స్ చేసుకో ఇలా అయిపోతుంది, ఈ అఫర్మేషన్స్ అనుకో ఇలా అయిపోతుంది. నీ అఫర్మేషన్స్ నువ్వు ఎన్ని అఫర్మేషన్స్ చెప్పినా క్లాస్ లో మీరు పడదు. అఫర్మేషన్ మీరు ఒక క్లాస్ లో చెప్పారు, ఇది రీసెంట్ గానే అఫర్మేషన్స్ ఎలా ఉండాలి అనేసి. ఆయన అదే ఇల్లు దానికి ఇల్లు దానికి మీరు సజెషన్ ఇచ్చారు. ఆయన అఫర్మేషన్ అంతా విని అసలు టోటల్ క్యాన్సిల్ చేస్తారు మీరు. ఇచ్చారు, అది చెప్పలేదు మీరు, కట్ అయింది అది. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాబట్టి కట్ చేస్తాం. అవును అవును అవును, వాళ్ళకి తగినట్టుగా మీరు ఇచ్చారనమాట. అది అప్పుడు క్లారిటీ వచ్చింది, అఫర్మేషన్ అంటే ఎలా ఉండాలి ఏమనేసి. అయితే మీరు నన్ను అడగచ్చు, మరి మీరు కూడా అఫర్మేషన్స్ చెప్తున్నారు కదా అంటే, నేను మొదటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పే మాట ఒకటే, మనం ఏదనుకుంటే దాంతో యూనివర్స్ సంబంధం లేదు. కానీ మనం చేస్తున్నటువంటి అఫర్మేషన్ ఎనర్జీని పుట్టిస్తుందా, శక్తిని పుట్టిస్తుందా లేదా, ఫస్ట్ పాయింట్. నేను చేసే అఫర్మేషన్ కి ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే యూనివర్స్ నీలో శక్తిని ఫ్రీక్వెన్సీని చూస్తుందో దానికే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. నీ బిహేవియర్ కి కనెక్ట్ కాదు, నీ మాటలకి కనెక్ట్ కాదు, నీ మనసులో ఉండే నీ ప్రవర్తనకి కనెక్ట్ కాదు, నీ చర్యలకి కనెక్ట్ కాదు, దేనికి కనెక్ట్ కాదు. కానీ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న శక్తి చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి వ్యక్తిలో ఏ పాళ్ళు వాడు పొంది ప్రవర్తిస్తున్నాడన్న అంశం ఏదైతే ఉందో దానికి మాత్రమే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఇంకా దేనికి కనెక్ట్ కాదు. కాబట్టి అఫర్మేషన్ కూడా ఎలా ఉండాలి, నీకు ఇల్లు కావాలి అంటున్నప్పుడు ఏ స్థాయి ఎనర్జీ అయితే నువ్వు యూనివర్స్ కి కనెక్ట్ చేయాలో ఆ స్థాయిలో ఎనర్జీని ఫ్రీక్వెన్సీని అనుసంధానం చేస్తున్నటువంటి అఫర్మేషన్స్ ని గనక మనం క్రియేట్ చేసుకోగలిగితే చేయగలిగితే అప్పుడు ఆ అఫర్మేషన్స్ వల్ల సృష్టిలో తనకు అనుకూలమైనటువంటి మార్పుల్ని తను అట్రాక్ట్ చేయగలుగుతాడు. ఇది కాన్సెప్ట్. అంటే యూనివర్స్ మొత్తం కూడా, విశ్వం మొత్తం కూడా ఎనర్జీతోనే ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని అఫర్మేషన్స్ తో క్రియేట్ చేయాలి. ఓహో, ఆ విధంగా ఇస్తారంటారు మీరు అఫర్మేషన్స్ కదా గురుగారు? ఎనర్జీ ఉందా లేదా, ఒక అఫర్మేషన్ లో ఎనర్జీ ఉందా లేదా ఎట్లా తెలుసు? ఆ ఎనర్జీని మనమే ఫీల్ కానప్పుడు యూనివర్స్ ఎట్లా ఫీల్ అవుతుంది? అవునా కదా, మనమే ఫీల్ అవ్వం అఫర్మేషన్స్ కి. అవును అవును, ఫస్ట్ నమ్మం కదా గురుగారు, లోపల నుంచి ఇన్నర్ మైండ్ ఇది కాదని చెప్తుంటుంది కదా. ఏదైనా చెప్తూ ఉంటే లోపల ఇన్నర్ మైండ్ చెప్తూ ఉంటుంది ఇది కాదు, ఇలా కాదు అని. ఆటోమేటిక్ గా నెగిటివ్ క్వశ్చన్స్ అనేది వేస్తూ ఉంటుంది కదా గురుగారు. అది నమ్మశక్యంగా ఉండదు, లోపల ఇన్నర్ కి నమ్మశక్యంగా ఉండదు. మనం పైన గొంతు అరిచేలా చెప్తూ ఉన్నా కానీ లోపల అనేది అది ఒప్పుకోదు. ఇది కాదు ఇది కాదని చెప్తూనే ఉంటుంది, ఒక క్వశ్చన్ మార్క్ అనేది పెడుతూ ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ అఫర్మేషన్స్ ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి. అవును అవును, వాస్తవానికి రిలేటెడ్ గా ఉండనే ఉంటాయి. అవును అవును, ఊహలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవును, అడుక్కోవడం అనేది ఉంటుంది అఫర్మేషన్. బలహీనత, భయం ఉంటుంది. వాళ్ళ అఫర్మేషన్స్ లో ఇవి ఉండేది. అవును, భయం ఉంటుంది, సందేహాలు ఎక్కువగా ఉంటాయి, దాసోహమైన స్థితి. అవును, నేను దిగిపోయా, నేను బలహీనుడిని అనేటటువంటి వ్యవస్థ ఏదైతే అఫర్మేషన్స్ లో ఉంటుందో అవి నెగిటివ్ వ్యవస్థని క్రియేట్ చేస్తాయి వెంటనే. సో అఫర్మేషన్స్ క్రియేషన్ అనేది
అనుభవజ్ఞుడు, కాస్త బాగా తెలిసినటువంటి వ్యక్తుల నుండే గైడెన్స్ తీసుకొని అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే అఫర్మేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆ అఫర్మేషన్ లో ఏ ఎనర్జీ ఉందో కూడా తెలుసుకోవాలి. మనం ఫీల్ అవ్వాలి కదా, మనం ఫీల్ అవ్వాలి అంటే అది ఏ స్థాయిలో ఎనర్జీ ఉందో తెలియాలి. అవును. తెలియనప్పుడు మనం తీసుకోలేం, యూనివర్స్ కి అనుసంధానం చేయలేం. ఓకే, ఓకే, ఓకే. అది సృష్టిలో ఉండాల్సినటువంటి పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఎనర్జీస్ తో గురువు గారు మన లోపల ఏదైనా ఒక విషయం చేయాలని అనిపించినప్పుడు మన మనసులో భావన భావ అంటే రెండు ఉంటాయి కదా గురువు గారు. ఒకటి చేయమని చెప్తూ ఉంటుంది, ఇంకొకటి వద్దు అని చెప్తూ ఉంటుంది కదా. మనము సరైన నిర్ణయాన్ని అంటే ఇప్పుడు వద్దు అని ఒకటి చెప్తూ ఉంటుంది, చేయమని ఒకటి చెప్తూ ఉంటుంది కదా. ఆ రెండింటి ఏది కరెక్ట్ గా చెప్తుందో అన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటారు గురుగారు? ఒక మనిషికి చెయ్యి అని చెప్తూ అదే మనిషికి వద్దు అని కూడా చెప్తుంది అనుకోండి, ఆ మనిషి చాలా గొప్పవాడు అని అర్థం. తలకాయ నొప్పులే ఉండవు ఆ వ్యక్తికి. చెప్పండి గురుగారు, నాలాంటి ఎందుకంటారు? ఉన్నాడు అనుకో, నాకు నా పరిస్థితి చెప్పమంటారా? ఉమ్, నా పరిస్థితి ఏంటో చెప్పమంటారా? చెప్పండి నాకు గురుగారు. అది ఉంటే బాగుండే అనిపిస్తుంది. అట్లా వద్దు అనే మనిషి, వద్దు అనే కమాండ్ ఇచ్చే వ్యక్తి కూడా లోపల ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను ఇక్కడ బ్రెయిన్ లో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయింది అంటే ఇక వద్దు అనే మాట కాదు కదా, వద్దు అనే వ్యవస్థ ఉండదు. ఉండదంటారా? నాకు వద్దు అంటే వద్దు అంటే అనడం తనకి లోపల రాదు, బయట ఉండదు. అంటే తనకి క్లారిటీ లేదంటారా మీరు? ఇది ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చెయ్యని నెట్టుకెళ్ళిపోతుంది. అంటే ఒక మనిషి సందేహాలతో ఉండేటప్పుడే అది వద్దు అని చెప్తూ ఉంటుంది, కావాలని చెప్తుంటుంది. అది అంతే మంచిదే. కదా? నేను అనుకునేది ఏంటంటే అట్లా వద్దు అనే వ్యవస్థ కూడా ఉంటే కొంచెం స్టెబిలైజ్ గా వెళ్ళే వ్యవస్థ ఉంటుంది కదా. అంతే ఇలానే అంటారు. ఇప్పుడు నా అలాంటి వాడు ఉన్నాడు, నాకు ఏదైనా ఒకటి చెయ్యాలి అనిపిస్తే అక్కడ ఎనర్జీస్ పెట్టుకుంటాం, 100% జరగాలి అంతే. అది చెప్పండి. 99% ఆగుదామన్నా సరే నా లోపల ఉండే వ్యవస్థలు ఊరుకో, అంతే 100% అంటారు. తీరాలి. అది ఇంకా వద్దు కూడదు నెగిటివ్ కి అస్సలు ఛాన్సే లేదంటారా? ఛాన్స్ లోపల ఉండదు, బయట కూడా ఉండదు. అవునా గురుగారు? అది మరి ప్రమాదమే కదా అది ఒక్కొక్కసారి. అవును. చేసి తీరుతాం. అది ఎట్లాంటి, అది మనకు బ్యాడ్ చేస్తుందా గుడ్ చేస్తుందా అనేది పక్కన పెట్టేస్తే ఫిక్స్ అయిపోయామంటే చేసి తీరాలంటే, అంతే అంటారా గురుగారు? అయిపోవాలంటే. మీరు ఇంకా ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు అది అబ్బా, అది ఆ లక్షణం కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అది సహజంగా అందరికి ఉంటుంది కదా గురుగారు. ఉంటుందా? ఆ, మనిషి అన్నాక అందరికి ఉంటుంది కదా గురుగయ్య. ఏదైనా నాకు ఒక మనిషి ఇప్పుడు ఒక పని చేయాలన్నప్పుడు సందేహాలు అనేది ఉంటుంది కదా, ఇది చెయ్యాలి నాకు ఇది వద్దు అస్సలు అని లేదు, చెప్పి. నిజం నాకు అస్సలు లేదు. మీరు గొప్ప వాళ్ళు మరి, అందుకే మీకు ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఒకానొక సమయంలో 43 రోజులు నేను ఫుడ్ లేకుండా ఫాస్టింగ్ ఉండాలి అని బ్రెయిన్ లో ఒక థాట్ వచ్చింది. ఉమ్, ఆ రోజు సాయంత్రమే అందరికీ చెప్పేశాను, నేను 43 రోజులు ఉంటాను ఫుడ్ లేకుండా. ఉమ్, అందరూ నువ్వు చెయ్యలేవు వద్దు అని చెప్పారు. ఉమ్. నాకు బయట నుండి నాకున్నది ఏంటంటే, బయట నుండి ఎవరైనా నో నో అంటుంటే ఇంకాస్త చెయ్యాలనిపిస్తుంది. ఎవరన్నా నో అంటుంటే ఇంకా అసలు ఇంకా ఎస్ వెళ్ళిపోతుంది. నేను ఇంకా అసలు ఆగను, అంతే. డెసిషన్ బాగా స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది. ఓకే. 43 రోజులు ఉన్నా నేను. ఓ. కేవలం సంకల్ప బలం చేత ఉండగలను, ఈ దేహం ఆ, ఉండగలదు, వితౌట్ ఫుడ్ ఉండగలదు. అంటే ఎనర్జీస్ ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన తర్వాత మీరు ఈ ప్రయోగం చేసుకుంటారు అంటే. అది తెలియదు కదా మనకి, 43 రోజులు ఉండగలం అనేది ఎవరికి తెలుస్తుంది? ముందు చేయలేదు కదా నేను. ఓ, ఇది ఎంత సంకల్ప బలం, తెలియకుండానే అలా. సంకల్ప బలం. మనం ఒక సంకల్పం చేశామంటే నేను ఓహో. చెయ్యగలను, నేను ఓ. చేసి తీరతా, నేను ఉండగలను అనే హై కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కలుగుతుందో ఏదైనా చేయగలుగుతాం. ఓ, ఇప్పటి వరకు నేను అన్ని పనులు అలానే చేశాను. అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటారు. స్ట్రాంగ్ మైండ్ ఉంది, సంకల్పం. ఏదైనా చేయాలి అనుకుంటే అది అయిపోవాలంతే. అంతే. నాకు అసలు నో మొండితనం నో అనే మాట కానీ, చేద్దామా వద్దా అనేది కానీ, అసలు ఆలోచించరు అనమాట. అసలు ఈ దశలే ఉండవు మనకి. ఈ ప్రాసెస్ జరగదు. ఓ. అసలు ఈ ప్రాసెస్ జరగదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఏదైనా కొత్తగా ఉంది అనిపిస్తుంది నాకు. అట్లా వద్దు అనే వ్యవస్థ కూడా ఉంటుందా లోపల?
ఖచ్చితంగా అందరికి ఉంటుంది ఫిక్స్ గురువు గారు. అయిపోయి లేదు లేదు ఫిక్స్ అయిపోయామంటే అయిపోవాలంతే. ఇంకా అది మీలాగా ఫిక్స్ అయిపోవాలి గురువు గారు. అది అయిపోవాలంతే. అది అవ్వకుండా ఉంది అంటే మన నాలో ఏదో బలహీనత ఉందని అర్థం. ఓ నేను అలా భావిస్తా. అది సరిగ్గా జరగకపోయినా, అది అవ్వకపోయినా, ఆగినా నేను వీక్, నేను ఏదో బలహీనుడిని అన్న భావన వస్తుంది నాకు. కరెక్ట్ కరెక్టే గురువు. నేను దాన్ని ఒప్పుకోను నేను. అందుకని నో అనే వ్యవస్థ ఉండదు. నో అనేది జరగదు. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ ఉందో, ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, నో అనేది లోపల రాదు, బయట రాదు. 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 నో అనేది లోపల వస్తూ చేయగలవా, చేయలేమా, రాదా, ఇట్లాంటి లోపల వస్తూ ఉంటుంది. బయట కూడా వద్దులేరా, చేయొద్దులేరా నాయన, నువ్వు అక్కడే ఉండు అన్నట్టుగా బయట రిఫ్లెక్షన్ గా జరుగుతుందంటే మనం బలహీనంగా ఉన్నామని అర్థం. ఓహో. ఆలోచనతోనే అన్నీ చేయొచ్చు. ఓ నీకు వేరే సపోర్ట్ ఏమీ అక్కర్లా. అవును. ఏ సపోర్టు అక్కర్లా. నువ్వు చెయ్యాలి అన్న సంకల్పం ఒక్కటి నిన్ను అన్ని చేసేలా చేయగలదు. సంకల్పం కరెక్టే గురు. మాత్రాన అన్ని చేయగలం. నీ దగ్గర వీడు ఒక సపోర్ట్ ఉంటేనే చేయగలమా, లేకపోతే ఒక వ్యవస్థ ఉంటేనే చేయగలం, ఏమీ లేదు. కరెక్టే గురు. ఏమి అక్కర్లా. నీకు సపోర్టు అక్కర్లా, ఎవడు రావాల్సిన అవసరం లేదు, ఎవ్వడక్కర్లా. ఇక్కడ ఇక్కడ గనక సంకల్పం గట్టిగా ఉంటే సృష్టి తనంతట తానే అన్ని ఏర్చినట్టుగా, కూర్చినట్టుగా, పేర్చినట్టుగా మొత్తం సిద్ధమైపోతుంది. ఈజీగా. కరెక్టే గురు. ఇది ఎక్స్పీరియన్స్ మూలంగా మీరు చెప్తున్నారు, కానీ కొన్ని విషయాలు నేను నమ్ముతున్నాను ఈ విషయంలో. Yeah. నమ్ముతున్నాను. సో నో అనేది అవసరం లేదు. నో అనే అసలు టాస్కే లేదు మనకి.